జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి ఏమనిపిస్తుందంటే, ఇలాంటి ఒక యుక్త వయసులో, చిన్న వయసులో భగవంతుని మీద భక్తితో ఉండడం, భగవంతుని నామస్మరణ జపించడం, ఆధ్యాత్మికతలో, స్పిరిచువల్లో ఉండడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు మరణం మనకు దగ్గర పడుతుందని అనిపిస్తుందో అప్పుడు భగవంతుని పేరు జపించొచ్చు కదా. మనం మన మన పనులు చేసుకుంటూనే ఉండొచ్చు. ఇలాంటి అభిప్రాయాలు చాలా మందికుంటాయి. ఇప్పుడు యుక్త వయసు, పనిచేసే వయసు, ఎంజాయ్ చేసే వయసు, సంపాదించాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అది వయసు మీరిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందనేది తెలుసా? ఏదన్నా నమ్మకం ఉందేమో చెప్పండి చూద్దాం. వయసు దాటకముందే మనం చనిపోయామన్న సంగతి ఎవరికీ తెలీదు. అంటే దాని సిద్ధాంతం ఏంటంటే, మీరు బతికిన అన్ని రోజులు మీ కోపం, మర్యాద, మోహం, లోభం అనే గుణాలతో ఉంటున్నారు. డబ్బు మాత్రమే కావాలి. అవతల వాడి పీక కోసి, వాడి పాకెట్ కట్ చేసి, ఇదే జీవితాంతం. ఎటు చూసినా సత్యమనేది లేదు. నిజమనే పదానికి చోటే లేదు. లౌకికంగా పీకలదాకా మునిగిపోయారు. జీవితమంతా ఈ పనులే చేస్తున్నాం. వట్టి ఈ పనులు మాత్రమే. ఎప్పుడూ ఎదుటివాడికి మంచి చేయాలనుకుంటాం. అప్పుడు వయసు అయిపోయిన తర్వాత దీనికోసం ఒక మంచి సందర్భం దొరుకుతుందా? మంచి ఉద్దేశం కలుగుతుందా? ఖచ్చితంగా అవి రావు. మీరు జీవితంలో ఏ ఏ పనులైతే చేస్తున్నారో అదే మీ ఇలాంటి సమయంలో బ్యాలెన్స్ షీట్లో వస్తోంది. జీవితంలో జరిగిన విషయాలు చివరి దశలో తెలుసుకుంటారు. అన్నింటినీ చేసేసి చివరి రోజుల్లో అయ్యో భగవంతుడా, ఏ కార్యాలు జరగడం లేదు. ఇది ఒక చాలా తప్పుడు విషయం. శాస్త్రాల్లోనూ చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవాన్ గీతలో ఏం చెప్పాడంటే, నిజమే నీ స్థితి. అదేంటంటే, నీకున్న సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉంటావో అంతవరకే నీకు సిద్ధిస్తుంది. ఆఖరి నిమిషాల్లో నీ మనోభావం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే నీ గతి ఏర్పడుతుంది. చాలామంది తర్వాత చూసుకుందామని వాళ్ల చిన్న వయసులో వాళ్లే దాన్ని చెడగొట్టుకుంటారు. కానీ ఇది వచ్చి చాలా తప్పుడు విషయం. నువ్వు జీవితాంతం ఏం చేస్తావో అదే నీకు చిట్ట చివర్లో దక్కేది. లేదంటే మంచే జరగదు. జీవితాంతం నువ్వు రాముణ్ణనుకుంటే నీకు ఆఖరి సమయంలో రామారామా అని చెప్పాల్సొస్తుంది. నేను ఆత్మ, నేను శుద్ధ ఆత్మ ఇలా అంటే ఆఖరిదాకా ఇదే అవేర్నెస్సే నీకు మిగిలిపోతుంది. దేహం మట్టిలోకి పోతుంది కానీ ఆత్మ అనేది పోదు. ఆత్మ అనే అవేర్నెస్ ఎక్కడికి పోదు. అంటే మరణించే టైంలో నీ ఆంతర్యం ఎలా ఉండాలని ఉంటుందో, నీ గమనం లోపల ఎలా ఉందో అటువంటి ఆలోచన ఆధారంతోనే నీ స్థితి ఉంటుంది. ఎప్పుడూ మీ పనులకు తగిన ఫలితం దక్కుతుందని మాత్రం కాదు. కాని మీ ఆలోచనకు తగిన ఫలితమే నిజంగా దక్కుతుంది. మనబోటి మనుషుల ఆలోచనలో 4 రకాల ధ్యానాలు ఉన్నాయి. రౌద్రధ్యానం మహావీరుడు చాలా అందంగా చెప్పారు. రౌద్రధ్యానం, ఆత్మధ్యానం, ధర్మధ్యానం, తర్వాత శుక్లధ్యానం. 4 రకాల ధ్యానాలు ఉన్నాయి. రౌద్రధ్యానంలో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా లేక అవమానపరిచినా, ఉపేంద్ర సింగ్కి ఇలాంటి అలాంటి అందరి తలల్ని కట్ చేస్తున్నారు. సరైన డబ్బు తినేవాళ్ళున్నారు. ఎవరైనా ఏదైనా చెప్తే ఉపేంద్ర మనసు బాధపడుతుందా లేదా చెప్పుకోండి చూద్దాం. కోపం కూడా రావచ్చు కదా. ఇంతే కాకుండా మీ మనసులోనూ ఒక చలనం కలుగుతుంది కదా. ఏంటి ఇలా చేశాడు, వాణ్ణి ఒక పట్టుపట్టి తీరాల్సిందే, నాకంటూ ఒక టైం నిజంగా వస్తుంది, వాడి అంతు తేల్చుకుంటే వాడు ఏమవుతాడో చూడు అంటూ వాణ్ణి మనం తిట్టాలి. ఇలా ఆంతర్యంలో మనకు తోచే ఆలోచనే రౌద్రధ్యానమని అంటాం. రౌద్ర స్వరూపం అవుతుంది. దీని ఫలితం భగవంతుడు ఎలా చెప్పాడంటే నరకం చూడాల్సొస్తుందన్నాడు. నరకానికే వెళ్లాల్సుంటుంది. ఎవరికి ఈ భయంకర రౌద్రధ్యానం ఉందో వాళ్ళు నరకానికే వెళ్ళాలి.
ఇంకో రకమైన ధ్యానమే ఆత్మధ్యానం. రౌద్రధ్యానం తర్వాత వస్తుంది. ఈ రౌద్రధ్యానం అనేది భయంకరమైనది. ఈవేళ ఈ లోకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో సరే, అమెరికాలోనూ సరే ఎక్కడెక్కడ గొడవ జరుగుతుందో టెర్రరిస్టులంతా కలిసి కాశ్మీర్‌లో వాళ్ళు ఒక ప్రదేశంలో చాలా అల్లర్లు చేస్తున్నారు. ఇది చూసి మనం ఇండియాలో అందరూ రక్తం మరిగిపోతున్నారు. న్యూస్ పేపర్‌లో చదివి, టీవీలో ప్రోగ్రాం చూసి ఎంతగా రక్తపు కన్నీళ్లు పాపం కారుస్తున్నారు. దాంతో భయంకరమైన రౌద్రధ్యానంలో వాళ్ళిలా కూర్చున్నారు. మేమెక్కడైనా బాంబులేస్తాం, ఎక్కడైనా పేల్చేస్తాం. ఇదే ఈనాటి పరిస్థితి. ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది అని ఏవేవో కమాండింగులు. లోలోపలే ఒక రౌద్రధ్యానం జరిగింది. ఇందుకు దీని ఫలితం నరకంలోనే కనిపిస్తుంది. కానీ మనం ఇతరులను బాధ కలిగించాలనుకుంటేనే ఈ రౌద్రధ్యానం అవుతుంది. ఇంకా చెప్పబోతే మీకు సూక్ష్మంగా జరుగుతుంది. ఆఖరి రిజల్ట్ ఇది. ఈ రౌద్రధ్యానం మీరే ఆలోచించండి. మన జీవితంలో ఎంతగా పొద్దుట్నుంచి సాయంత్రం దాకా మీకు ఎన్నిసార్లు ఫీలింగ్స్ కలుగుతుంటాయి? దాని ఫలితం భయంకరంగా ఉంటుంది. దీని తర్వాత రెండో రకం ధ్యానం ఉంది. అదే ఆత్మధ్యానం అని మీకు చెప్పాను. ఆర్ద్రత అంటే దిగులు. మనకు మనమే దిగులు కలిగించుకుంటాం. బాధను తొలగించేది ఆత్మధ్యానం, దుఃఖం కలిగించేది ఆర్ద్రధ్యానం అంటాం. నాకేమవుతుంది? నా కూతురికి ఏమవుతుంది? నేను చనిపోయాక నా భార్యకేమవుతుంది? ఈ రకంగా ఆలోచించి దిగులు పడుతుంటారు. ఇవన్నీ అనవసరమైన దిగుళ్ళు. నిజంగానే దీన్నే ఆత్మజ్ఞానం అంటాం. దీని ఫలితం జంతువుల గతే పడుతుంది. ఖచ్చితంగా జంతువుల స్థితే వస్తుంది. జంతువులుగానే వాళ్ళు పుట్టాల్సొస్తుంది. ఇది ఎంత భయంకరమైందో చెప్పండి. ఆర్ద్రధ్యానంలో ఒకరికి మనసులో ఆవేదన, ఆందోళన వాళ్ళు ఫీలవుతూ ఉంటారు. బయట ఎవరికీ దీని గురించి తెలియనే తెలీదు. ఉపేంద్ర సింగ్‌కి ఏమవుతుందో తెలీదు. భార్యకి కూడా ఇది తెలియనివ్వరు. భార్యేమో ఉపేంద్ర సింగ్ సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటుంది. కాని అతనికి గుండె లోపలే దిగులంతా. దిగులుగానే ఆయనున్నారు. ఈ కాలంలో జరగవలసిన మంచి బిజినెస్ సరిగ్గా జరగలేదు అంటే ఏమవుతుంది? ఏం చేద్దాం? ఈ దిగులు చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రులు నిద్ర కూడా పట్టదు. ఇలాంటిదాన్నే ఆత్మధ్యానం అనేది. మనకంటూ ఒక లిమిట్ ఉంచుకుంటే అదే మీకు ఆత్మధ్యానం. ఇతరులకు తెలిసిపోతే అది రౌద్రధ్యానం అని కూడా అనొచ్చు. ఆత్మధ్యానం భీభత్సమైన నష్టాన్ని ఏర్పరుస్తుంది. జంతువుల స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. దాదాజీ ఎప్పుడూ చెప్పేవారు, ఈ కలియుగంలో ఈ విషయంలో ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉందో అందులో మీరే చూస్తే 25% పీపుల్ జంతువులుగానే జన్మిస్తారు. 2 కాళ్ల నుంచి 4 కాళ్లుగా ఉంటుంది. అలాగే రెక్కలు కూడా ఉంటాయి. 2 కంటే 4 కాళ్ళు దొరికితే ఎలా ఉంటుంది? మీరు బతకకుండా ఉంటారా? ప్రజలకు అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ కర్మకి గురి అయ్యాం అని అసలు తెలియడమే లేదు. ఏ రకమైన కర్మఫలమో అర్థం కావట్లేదు. ఎవరూ మిమ్మల్ని నిర్బంధించడం లేదు. మీరే మీ తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల కర్మని తెచ్చిపెట్టుకుంటున్నారు. మీలో ఎవరికైనా నిజమైన దారి ఎదురయ్యిందంటే బాగా వివరించగలిగిన వాళ్ల ద్వారా అది కుదిరితే మిమ్మల్ని అర్థం చేసుకునే తత్వమే తప్పకుండా మారుతుంది. మన మనసులో ఉన్న దృఢమైన ఆలోచనలతో మీరు బతికి చూపించొచ్చు. ఇటువంటి ఆలోచనలు మనకి నష్టాన్నే కలిగిస్తాయి. ఈ ఆలోచన మనసులోకొస్తే వెంటనే దాన్ని మనసులోంచి విసిరేయండి. దాదా భగవాన్ చేయకూడదన్నదే మనం ఇప్పటికీ చేస్తున్నాం. భగవాన్ మహావీరుడు కూడా వద్దనే చెప్పారు. అందరూ చెప్పారు. ఈ ఆత్మధ్యానం, రౌద్రధ్యానం
ఆత్మధ్యానం, రౌద్రధ్యానం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అది మనకు చాలా చెడు కర్మను సృష్టిస్తుంది. దీని తర్వాత వచ్చేది ధర్మధ్యానం. ఆత్మధ్యానం, రౌద్రధ్యానం నుంచి బయటపడాలంటే, ఇందులోంచి ముక్తి పొందాలంటే, అంటే మిమ్మల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడినా, లేక అవమానానికి గురిచేసినా, లేక ఏదైనా చెడుగా మాట్లాడినా, మీ జీవితంలో పెద్దగా నష్టం వాటిల్లుతుంది. దీన్నే రౌద్రధ్యానం అంటారు. ఈ టైంలో మీ మనసులో ఈ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడెవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే మనసులో ఏమనిపిస్తుంది? ఈ అవమానానికి గురిచేసిన వాళ్ల కోసం ఒక నిమిత్తమే తప్పు చేయని వాళ్ళు, నాకు ఏ అవమానం జరుగుతుందో అది నా కర్మవిధి ఫలితమే కదా. నన్ను ఈ కర్మవిధి నుంచి ముక్తి ప్రసాదించేవానికి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? ఇటువంటి ఒక ఆలోచన గనుక మీ మనసులో ఉందంటే అప్పుడు మీకు రౌద్రజ్ఞానం అనేది రాదు, ఆత్మజ్ఞానమూ ఉండదు. మనం ఇంతకంటే గొప్ప జ్ఞానం, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్పాలంటే, ఈ తిట్లన్నీ ఎవరికి ఇస్తున్నారో ఉపేంద్ర సింగ్కి ఇస్తున్నారా? ఉపేంద్ర సింగ్ అనేది మిమ్మల్ని గుర్తుంచుకోవడానికి మీకిచ్చిన పేరు కదా. పేరంటే పార్టీ. ఇప్పుడు షాపులకి పేర్లు పెడుతుంటారు. అంటే కళానికేతన్, శాకుంతలం ఇలా షాపులన్నిటికీ పేర్లు పెడతారు కదా. సిమ్లా షాపింగ్ సెంటర్. అదేలా ఇది కూడా ఉపేంద్ర సింగ్ అనేది పార్టీ అని చెప్పుకోవచ్చు. ఈ శరీరాన్ని గుర్తుంచుకోవడానికి ఇచ్చిన ఒక లేబులే. మీరు నేనే ఉపేంద్ర సింగ్ అని చెప్పుకుంటున్నారు. కాని ఇది మీ భ్రమ మాత్రమే. మీరు ఉపేంద్ర సింగ్ కాదు, ఇది మిమ్మల్ని గుర్తించడానికి ఇచ్చిన ఒక పార్టీ లేబులే. ఎవరైనా ఉపేంద్ర సింగ్ అని పేరు పెట్టి తిడుతుంటే మీరు ఆ టైంలో జ్ఞానంతో నడుచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎవరు తిట్టారు? మీరు పార్టీకే కదా ఇస్తున్నారు, నాకా ఇస్తున్నారు. మీరు పార్టీకి యజమాని, ఈ షాపు యొక్క యజమాని. మీకు పేరే లేదే, మీరు పేరుకే యజమాని. మీరెవరో అది మీకు ఖచ్చితంగా తెలీదు. మీరు ఆత్మ, శుద్ధ ఆత్మ, పరమాత్మ. మిమ్మల్ని ఎవరు గుర్తించగలుగుతున్నారు? మిమ్మల్ని అర్థం చేసుకోలేనప్పుడు ఇక వాళ్ళెలా మిమ్మల్ని తిట్టగలరు? ఉపేంద్ర సింగ్ అని తెలుసు, ఉపేంద్ర సింగ్ని తిడుతున్నారు, ఇంకెవర్నీ కాదు. ఇలా ఉండాలి. ఇలా ఉన్నారంటే మీరు ఖచ్చితంగా ఏదీ అనుభవించాల్సి ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, రౌద్రధ్యానం ఉండదు. ఆత్మధ్యానం ఏంటంటే వచ్చే కాలం గురించి దిగులు పడ్డమే. అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఇది చేయాలి, అది చేయాలి, భవిష్యత్ ఏంటనేది ఎవరికి తెలుసు? ఆ విషయం నిజంగా ఎవరికీ తెలియని విషయమే కదా. ఒక సెకండ్ తర్వాత ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. ఇది మీ చేతిలో విషయం కాదని అంటాను. ఏది మీ చేతిలో లేదో దాని గురించి మీరెందుకు దిగులు పడాలి? ఏది రావాలో అది మన ఇంటికి ముందుగా వచ్చే తీరుతుంది కదా. దాన్ని మనం తీసుకొచ్చామా, అదే వచ్చి నిలబడుతుంది. ఇంకేం కొత్తగా రాగలదు? ధైర్యంగా రాబోయేది ఎదిరించి పోరాడాలి. ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి, జ్ఞానులు ఉన్న కాలానికి భవిష్యత్తు కాలం గురించి అనుకోవడం లేదు. ఒక సెకండ్ తర్వాత జరిగింది జరిగిపోయింది, అది భూతకాలం అయిపోయింది. అది మళ్ళీ ఎప్పుడూ రావడమంటూ జరగదు. మూర్ఖులే జరిగిన దాని గురించి అనుకుని వాళ్ళకి జరగాల్సిన దాని గురించి మరిచిపోతుంటారు. అనవసరంగా భవిష్యత్తు గురించి మనం దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఎక్కువగా తలచి ఎందుకని మనల్ని పాడు చేసుకోవాలి? ఇది చాలా మూర్ఖత్వం కదా. జ్ఞానులు ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటే వాళ్ళ వర్తమానమే వాళ్లకు శాశ్వతం అవుతుంది. ఎప్పుడు వస్తుందో అంటే ఆ సమస్య అనేది ఎప్పుడు వస్తుందో మనం అప్పుడు చూసుకోవచ్చు. ఈ ఆత్మధ్యానం, రౌద్రధ్యానాల నుంచి ముక్తి పొందొచ్చు. దుర్గతి, అధోగతుల నుంచి మీరు ముక్తి పొందొచ్చు. మూడో రకమైన ధ్యానమే మనం ధర్మధ్యానమని అంటున్నాం. ఇతరులకు సుఖం కలిగించే భావన, దీన్నే ధర్మధ్యానం అంటాం.
ఇతరులకు దుఃఖం కలిగించడం వల్ల ఆత్మధ్యానం, రౌద్రధ్యానం అనేవి ఏర్పడుతున్నాయి. సుఖం ఇవ్వాలన్న భావన ఉంటే దాన్ని ధర్మధ్యానమని అంటారు. మనం చేసిన తప్పులకి బాధపడుతుంటాం. ప్రాయశ్చిత్తం పొందండి, పరిహారం చేయండి. దీన్నే విలువైన మంచి కర్మవిధిగా పరిగణించబడుతుంది. ఈ ధర్మధ్యానం మిమ్మల్ని మోక్షం దాకా ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మన కర్మవిధి యొక్క సిద్ధాంతం ఏమంటుందంటే, ఇతరుల తప్పులు చూడబట్టే కర్మవిధి ఏర్పడుతుంది. అలాగే మన తప్పులు మాత్రం మనం చూసుకుంటే ఈ కర్మవిధి నుంచి మనం బయటపడొచ్చు. ఇది ఎంత అందమైన దారి, ఎంత సులభమైన దారి అవుతుంది. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఈ ఆలోచనలతో ఉండండి. మిమ్మల్నే మీరు టెస్ట్ చేసుకోండి. ఏ చోట తప్పు చేస్తున్నారు అన్నది మనమే మన తప్పు చూసుకోవాలి. సాధారణంగా ఇతరులు పక్కోళ్ల తప్పులే వెతుకుతారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ల తప్పుల్నే చూసుకుంటారు. తమ తప్పుల్ని మర్చిపోతుంటారు. అప్పుడెంత కర్మవిధి ఏర్పడుతుంది. ఇక్కడ మీ తప్పు కనిపెడితే అది ఉన్నత ధర్మధ్యానంలోకెళ్ళి చేరుతుంది. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా లేక అవమానించినా ఆ చోట రౌద్రధ్యానం గనక ఏర్పడిందంటే అప్పుడు మాత్రం మీకు ఎటువంటి ఆలోచన మనసులో ఉంటుందో అంటే, ఎవరు నన్ను తిట్టినా అది నా కర్మవిధి అని వాళ్ళకి తెలిసి రావాలి. మన ఫలితమే. ఇందులో తిట్టేవాళ్లు తప్పు చేయనివాళ్లు నన్ను ఈ కర్మవిధి నుంచి బయటపడేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయం మాత్రం మీకు ఉంటే, సమానంగా ఉంటే, ఆ తర్వాత దీని రిజల్ట్ ఏమవుతుందంటే మీ మనసులో ఒక ఉన్నతమైన ధర్మధ్యానం ఏర్పడుతుంది. దాంతో ఈ ధర్మధ్యానం యొక్క ఫలితం మనకు మంచి గతి ఏర్పడ్డానికి, ఇంకా వృద్ధిలోకి రావడానికి మంచి స్థితి అవుతుంది. ఏ రకంగా మీరు మనసుని ఉన్నతంగా ఉంచుకుంటారో ఆ స్థాయికి మీకు ధర్మధ్యానం ఏర్పడుతుంది. అంటే ధర్మధ్యానం ఇది ఒక పని కానే కాదు. ఈ పనినే అందరూ ధర్మధ్యానం అని తప్పుగా అనుకుంటున్నారు. కానీ ఈ విషయం మిగతా విషయాలకు భిన్నంగా ఉంటుంది. ధ్యానం, పని రెండూ ఒకటి కాలేవు. మీరు జపం చేయండి, పూజ చేయండి, ఉపవాసం ఉండండి, ఏం కావాలన్నా మీరు చేయండి. తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇందులో ఏది చేసినా సరే, యోగా చేయండి, ధ్యానం చేయండి. ఎటువంటి కార్యమైనా, ఎక్కడ ఏ పని పడినా అది ధ్యానమే కాదు. కార్యమనేది టోటల్గా భిన్నమైంది. లోలోపల ఉండే ఒక విషయం. అలాగే ఈ ధ్యానం, ఈ ధర్మధ్యానం మీ జీవితంలో స్పిరిచువల్లో మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని అది మోక్షం దాకా తీసుకెళ్తుంది. ఇందువల్లే ఈ ధర్మధ్యానం తెలియని ఒక మోక్షం అంటాం. ఇటువంటి ధ్యానమే శుక్లధ్యానం. ఇది ప్రత్యక్ష మోక్షానికి కారణమవుతుంది. శుక్లధ్యానం అంటే ఎప్పుడు మీకు ఇటువంటి ఒక ఆలోచన మనసులో ఉంటుందో, నేను శుద్ధాత్మ, నేను ఉపేంద్ర సింగ్ని కాదు, నేను శుద్ధాత్మని. ఈ గమనిక ఎంతవరకు మీ మనసులో ఉంటుందో దానికి శుక్లధ్యానమని పేరు. మీరు 2 గంటలు టైం తీసుకుని మా దగ్గరికి మీరు రండి. ఈ ఆత్మ, శరీరం వేరు. దీన్నే ఆఖరిదాకా మీరు అనుకుంటూ ఉంటే దీని ఫలితం తప్పకుండా మీకు చేంజ్ ఇస్తుంది. అందువల్ల మీకు సంతోషమే ఉంటుంది. దాని లోపల ఆత్మధ్యానం, రౌద్రధ్యానం ఉండవు. ఏది జరిగినా ఉపేంద్ర సింగికే, మీకు కాదు. ఎందుకంటే మీరు శుద్ధాత్మ. మీరు ముక్తి పొంది వేరుపడతారు, ఎంతో ముక్తి సంపాదిస్తారు. తప్పకుండా ఇందులోంచి ముక్తి దొరికేదాకా ఈ విషయమే ఆఖరి నిమిషంలో వస్తుంది. ఇందువల్ల సమాధి మరణం అనేది ఉంటుంది. అలాగే ఉన్నత స్థితి, మోక్షానికి వెళ్లే దారి చూపిస్తుంది. ఆఖరి క్షణాల కర్మవిధికే వాల్యూ ఎక్కువ. భగవాన్ మహావీరుడు చెప్పిన అందమైన ఒక విషయం, అది ప్రసన్నముని ఒకసారి చాలా అంటే డీప్ ధ్యానంలో ఉన్నాడట. అందరూ ఆశ్చర్యపోయారట. మొదట అతనొక రాజాలా ఉండేవాడట. అతని దగ్గర దీక్ష తీసుకుని భగవాన్ మహావీరుడి ప్రథమ శిష్యుడయ్యాడట. అతను చాలా నిగూఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. భగవాన్ మహావీరుడి శిష్యుడిగా ఒక అతను అడిగాడు భగవాన్ మహావీరుడి దగ్గర, ఈ సమయంలో ఈ ప్రసన్నముని చనిపోయారంటే అతని గతి ఏంటని అడిగారట. భగవాన్ మహావీరుడు తన జ్ఞాన దృష్టితో చూసి ఇతను స్వర్గలోకం చేరుకుంటాడని చెప్పాడట. ఇంకా కొంచెంసేపు ఆగి ఇంకో శిష్యుడు వచ్చి అడిగాడట, ఇప్పుడు వచ్చి ప్రసన్నముని
ప్రాణాలు వదిలేస్తే ఏ గతికి చేరుకుంటాడని అడిగాడట. అప్పుడు దానికి భగవాన్ మహావీరుడు జ్ఞానదృష్టితో చూసి చెప్పాడట, ఇతను నరకానికి వెళ్తాడని చెప్పాడట. అరే భగవంతుడా! కొంచెం టైంలో ఇంత పెద్ద తేడానా? ఇంకొద్దిసేపు గడిచిన తర్వాత అడిగితే భగవాన్ మహావీరుడు చెప్పాడట, ఈ టైంలో ఆ వ్యక్తి ప్రాణాలు వదిలితే మోక్షానికి పోతాడని చెప్పారట. అదేలాగా ప్రసన్నముని ప్రాణాలు వదిలేసి మోక్ష మార్గం చేరుకున్నాడు. ఆకాశంలో పిలుపొచ్చింది. ఆహ్వానించారు. దీని తాత్పర్యం ఏంటంటే, ఒకే ఒక ముక్తితో జ్ఞానంలో వెలుపల్నుంచి చూస్తే ఒకటే పద్మాసనం వేసి, కాళ్ళు చేతులు రెండింటినీ కలిపి, వేరే రకంగా కాదు, కేవలం లోలోపల మాత్రమే ఉద్దేశం కలిగింది. అలా ఉండి కూడా అతని గతి చూశారా? 3 సార్లు విడివిడిగానే ఉంది. దీనికి కారణమేంటి? లోలోపల అంటే విడివిడిగా మనోశక్తి ఉన్నందువల్ల అది మారుతూ వచ్చింది. ఇది లోగుట్టులోని మహత్యమే, వెర్రిచేష్టలు కావు. మనం మన లోపల ఉన్న వాటి గురించి దిగులు పడ్డమే లేదు. అలాగే మన లక్ష్యం కూడా అలా లేదు. మనం బయట కార్యక్రమాల్లో మునిగిపోతున్నాం. దానికే ఇంత మహత్యం ప్రసాదిస్తున్నాం. అన్నిటినీ చూసి అయిపోయింది అనుకుంటున్నాం. కాని లోలోపల మోహం, మర్యాద, లోభం, ఆశ, దిగులు ఇలాంటి గుణాలన్నీ వదులుకోలేం. దీనివల్ల ఏం ఫలితం ఉందో చెప్పండి. 2 రోజుల క్రితం జరిగిన విషయం ఇది. ఒక సోదరి ఇక్కడికొచ్చింది. ఆవిడ చెప్పింది, నా కొడుకు చాలా తెలివైనవాడు. వాడు ఎక్కడికెళ్ళినా సమాజంలో, గుళ్ళో, ధర్మంలోనూ సరి వాడికి పెద్ద పేరుంది. రోజూ గుడికెళ్తున్నాడు. భగవంతునికి పూజలవి చేస్తుంటాడు. ఇంట్లోనూ ఒక గంటసేపు కూర్చుని మాల తిప్పుకుంటూ జపం చేస్తుంటాడు. అన్నీ వాడు చేస్తున్నాడు. ఉదయం ఏమో ఇలా ఉంటాడు, సాయంత్రం అయితే ఫుల్లుగా మందు కొట్టొచ్చి ఒకటే గొడవ చేస్తున్నాడు. దీన్ని ధర్మమని అనుకోవాలా అని అడిగింది. ఇది ధర్మం కాదు కదా. ధర్మమనే పేరుతో ఇది పొరపాటు కార్యక్రమం. జీవితంలో దీన్ని ధర్మం అనలేం. ఒకరు చేసిన ధర్మం వల్ల మన జీవితంలో మార్పు వస్తేనే దాన్ని ధర్మం అనగలం. ఇది జీవితం లోలోపలే రావాలి. ప్రసన్నముని మనసులో ఎప్పుడు శుక్లధ్యానం వచ్చిందో అప్పుడే అతనికి మోక్షం వచ్చింది. ఈ శుక్లధ్యానమే అన్నిటికంటే గొప్పది. నేనెప్పుడూ నిరంతరం శుక్లధ్యానంలో ఉంటాను. నా మనసుకి ఆత్మధ్యానం, రౌద్రధ్యానం అనేవి లేవు. నాకు దాదాజీ నుంచి ఎప్పుడు జ్ఞానదీక్ష కలుగుతుందో అప్పటినుంచే నేను అందరికీ ఇస్తూ వస్తున్నాను. ఇది మంచి అనుభవం అయ్యింది. శుక్లధ్యానం స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు మీకు నేను శుద్ధాత్మ, నేను శరీరం కాదు, ఇది ఎంతసేపు ఉంటుంది? దీన్నే మనం శుక్లధ్యానం అంటాం. తినేటప్పుడో, లేక నిద్రపోయేటప్పుడో, నడిచేటప్పుడో, కూర్చున్నప్పుడో కూడా ఇలాగంతా ఉండొచ్చు. లౌకికంలో ఉంటూ కూడా ఇలా ఉండొచ్చు. ఇదే మీకు క్రమమైన దారి, అంటే మోక్ష మార్గం. జై సచ్చిదానంద.